सत्या 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 మొత్తం వద్దులే వాడు ఏళ్ళండి వాడు కొంచెం ఒక 5 10 వీడు మళ్ళీ గొడ్డుపల్లి ముందుకురా గొడ్డుపల్లి ముందుకురా ఎవరు పడాలా కరువులా సచివాలయం కరువులా రాసుకో అభివృద్ధి సంక్షేమ అభివృద్ధి సంక్షేమ ప్రభుత్వం వర్ధిల్లాలి అరవింద్ బాబు గారి నాయకత్వం కూటమి ప్రభుత్వం ఇంటింటికి వచ్చిన మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు. మరి ఉమ్మడి కుటుంబంలో మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రిగా, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి ఇవాళ ఉమ్మడి కూటమి 2 సంవత్సరాల పరిపాలన బాగా చేయడం జరిగింది. ఏదైతే హామీలు ఇచ్చామో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీలన్నీ నెరవేర్చామని చెప్పి ప్రతి గడపకి వెళ్ళి హామీలు అన్ని అడుగుతా ఉన్నాము. ఎక్కడైతే హామీలు నెరవేరలేదో, కొన్ని ఇళ్లలో కొంతమంది పిల్లలకి తల్లికి వందనం కానీ అన్నదాత సుఖీవో పడలేదో వాళ్ళందరూ కూడా మరి సెగ్రిగేట్ చేసి వాళ్ళందరూ కూడా మళ్ళీ లబ్ధి పొందేటట్టు ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అందుకనే మేమందరం కూడా మరి ఉమ్మడి కూటమి తరఫున ఇతర హామీలు నెరవేర్చిన సందర్భంగా ప్రతి గడపకి వెళ్తున్నాము. ప్రజల యొక్క కష్టసుఖాలు తెలుసుకుంటున్నాము. రేషన్ సక్రమంగా వస్తుందా, 2 పూటలు మంచినీళ్ళు సక్రమంగా వస్తున్నాయా, అదేవిధంగా తల్లికి వందనం కానీ గ్యాస్ కానీ ఇవన్నీ కూడా బాగా పడుతున్నాయి అడుగుతా ఉన్నాము. ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణంలో దాదాపు 26 లక్షల మంది మరి ప్రయాణం చేయడం జరిగింది. దాదాపు ప్రభుత్వం తరఫున 33 కోట్ల రూపాయలని దానికి ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా వాహన మిత్రులకి దాదాపు 3,33 లక్షల రూపాయలు మరి ప్రభుత్వం తరఫున ఇవ్వడం జరిగింది. తల్లికి వందనం కార్యక్రమంలో ఈ 2 ఏళ్లలో మనం 83 కోట్ల రూపాయలని మరి వాళ్ళ తల్లికి వందనం బ్యాంకుల్లో అకౌంట్లో జమ చేయడం జరిగింది. అన్నదాత సుఖీభావలో దాదాపు 56 కోట్ల రూపాయలని ప్రభుత్వం తరఫున మన నర్సాపేట అసెంబ్లీకి మంజూరు చేయడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మనం 12 కోట్ల రూపాయలని నర్సాపేట అసెంబ్లీలో అందరూ కూడా మంజూరు చేయడం జరిగింది. ఇటువంటి మంచి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ విధంగా ఉండటం అనేది చాలా గొప్ప విశేషం. మేము ప్రతి గడపకి వెళ్ళినప్పుడు అందరూ కూడా చాలా సంతోషంగా చంద్రబాబు నాయుడు గారి మీద అందరూ కూడా గౌరవంతో మాట్లాడుతూ ఉన్నారు. మాకు ఇటువంటి నాయకుడు ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరి చూపు చంద్రబాబు నాయుడు వైపే. ఏదైతే భారతదేశం మొత్తం కూడా నరేంద్ర మోడీ వైపు చూస్తుందో, ప్రపంచం అంతా కూడా నరేంద్ర మోడీ గారి వైపు, చంద్రబాబు నాయుడు గారి వైపు, పవన్ కళ్యాణ్ వైపు చూస్తూ ఉన్నాయి. ఇవాళ భారతదేశం కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ ఎంతో ప్రశాంతంగా ఉంది. అన్ని పథకాలు అందుతున్నాయి. చూడండి, మరి అమరావతి రాజధాని కట్టుకుంటున్నాము, ఇంకో సంవత్సరాలు అయిపోద్ది. పోలవరం 2027కి ప్రజలకు అంకితం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఎల్లినో ప్రభావం వర్షం పడకపోయినా కానీ కృష్ణా డెల్టాకి పట్టిసీమ ద్వారా నీళ్లు ఇవ్వడం జరిగింది. గోదావరి నీళ్లు తీసుకొచ్చి వాళ్ళు ఇవ్వడం జరిగింది. మరి ఇన్ని గొప్ప కార్యక్రమం చేసిన ఘనత ఎవరికైనా ఉందంటే ఆయనే చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి మీద మన అందరూ కూడా నమ్మకం ఉంది, ఆయన మీద విశ్వాసం ఉంది. అన్ని పథకాలు అమలు చేస్తారని నమ్మకం ఉంది. కాబట్టి అందరూ కూడా ప్రజలు గడిచిన 5 ఏళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డామో ఆ ప్రభుత్వం గురించి మనకు అనవసరం, ఆ ముఖ్యమంత్రి గురించి కూడా మనకు అనవసరం. కానీ చంద్రబాబు నాయుడు గారు కలకాలం మనకి ముఖ్యమంత్రిగా ఉండాలి. ఈ ఆంధ్రప్రదేశ్ని బాగా అభివృద్ధి చేసుకుంటే రైతులు బాగుంటారు, చదువుకునే బిడ్డలు బాగుంటారు, ఎస్టీ ఎస్సీ బీసీ ముస్లిం మైనారిటీ కాపు సోదరులు కానీ, రైతులు కానీ, వ్యాపారస్తులు అందరూ కూడా మంచి వ్యాపారాలు చేసుకుని బాగుండాలని కోరుకుంటున్నాం. మరి వాళ్ళ 34 వార్డు వచ్చాము. ఇక్కడ నాయకులు, కార్యకర్తలు, మా అక్క చెల్లెలు చూడు కొన్ని వందల మంది రావడం జరిగింది. మరి 34 వార్డు అంటేనే తెలుగుదేశం పార్టీకి మరి గుండెకాయ వంటిది. అందరూ కూడా ఎంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. మా అందరం కూడా గడప గడపకి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి ద్వారా మరి బీజేపీ నర్సాపేట ఇన్ఛార్జి రామకృష్ణ గారు కానీ, వైసీపీ అదేవిధంగా మన జనసేన నాయకులు కూడా రావడం జరిగింది. మనం అందరం కూడా ఒకటే, గడిచిన ప్రభుత్వాన్ని మర్చిపోదాం. కలకాలం మన పార్టీ ఉండాలి, ఉమ్మడి కూటమి ఉండాలి. మన చంద్రబాబు నాయుడు గారే మనకి ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉంటే మన అందరం కూడా సుఖంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, అందరి చూపులు కూడా చంద్రబాబు నాయుడు వైపునే మరి అందరూ కూడా కోరుకుంటూ,
చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు మనకి న్యాయం చేస్తారు, మనకు అండగా ఉంటారని చెప్పి అందరికి నమ్మకం ఉందని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తూ, ప్రజలందరూ కూడా ప్రతి గడపకి వెళ్ళి చాలా సంతోషంగా మమ్మల్ని దీవిస్తా ఉన్నారు. కాబట్టి నేను ప్రజల తరపున మా బలం ఆత్మ బలం, మా బలం జనబలం, దీంతోనే అరవింద్ బాబు ప్రయాణం చేస్తున్నాడు. అరవింద్ బాబు అందరి వాడు, అదేవిధంగా మన పెద్దన్న చంద్రబాబు నాయుడు గారు.